కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా వెంకటరాముడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూదిరెడ్డిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సింగిల్ విండో చైర్మన్ వెంకటరాముడు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. రైతులు 419 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు బీమా వస్తుందని, రైతులందరూ 419 రూపాయలు చెల్లించాలని కోరారు. సూదిరెడ్డిపల్లె సొసైటీలో రైతులకు ఉపయోగపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమకు పదవి రావడానికి కారణమైన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ వెంకటరాముడు నివాసానికి ఎమ్మెల్యే దస్తగిరి వచ్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని వెంకటరాముడు ఆయన కుటుంబ సభ్యులు సన్మానించారు. సూదిరెడ్డిపల్లె పసుపల సొసైటీకి చైర్మన్ అయినాను. నాకు పెద్దలు రాంభూపాల్ చౌదరి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు, ఎన్ వెంకరెడ్డి అన్న గారు నాకు ఈ పదవి కట్టడం జరిగింది. నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం గారికి వచ్చినాడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 419 రూపాయలు ప్రతి రైతు కడితే ఏదైనా జరిగితే వాళ్ళకు 2 లక్షలు మా చైర్మన్ ద్వారా, విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా మేము ఇప్పించడం జరుగుతుంది. అందుకు ఊరున 419 రూపాయలు తిరిగి కట్టిస్తాము అని రైతుల సంక్షేమం ఏమైనా వచ్చినా మా చైర్మన్ గారు సబ్సిడీ ఏమన్నా ఇప్పిస్తాము. రైతులకు పైప్ లైన్లు కానీ, ఎరువులు కానీ ఏదైనా మేము మొత్తం ఎరువులు ఎక్కడ దొరకకుండా మా సొసైటీలో దొరుకుతాయి. ఈ సొసైటీ ఈరోజు డెవలప్మెంట్ చేసిన మురళీ చౌదరి గారికి, ఈ డెవలప్మెంట్ చేసిన మురళీ సార్ రైతులందరికీ నా పేరు ధన్యవాదాలు.